ఈ BS6 బండ్లతో గోల్ ఏందో అయితే నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. దాదాపు నా బోర్ కిట్ పోయి 6 మంత్స్ దాటిపోయిందంట. నేను ఏ రోజైతే 15 డేస్ నా బైక్ తీయలేదో ఆ పిస్టన్ కింద ఉన్న ఆయిల్ అంతా సెటిల్ డౌన్ అయిపోయి అప్పుడు ఇష్యూ బయటపడింది. లేకపోతే అసలు బయట పడకపోతుండే. నా అదృష్టం ఏంటంటే వారంటీ పీరియడ్లో ఉన్నప్పుడు బయటపడ్డది. ఇంకో 2000 కిలోమీటర్స్ అయితే నా వారంటీ కూడా అయిపోతుండే. ఆ బోర్ కిట్కి పోవడానికి రీజన్ ఏమంటున్నారంటే ఎగ్జాస్ట్ ఇంకా ఎయిర్ ఫిల్టర్ ఉండి ఈసీయూ ట్యూన్ చేయలేదు కాబట్టి పోయిందంటున్నారు. బట్ చాలామంది ఈసీయూ ట్యూన్ చేయకుండానే వాళ్ళు వాడుకుంటున్నారు విత్ ఎయిర్ ఫిల్టర్ అండ్ ఎగ్జాస్ట్ ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్. ఈ చిన్న బండ్లకి ట్యూనింగ్ ఓకే చేయించుకోవచ్చు, బట్ అంత రికమెండెడ్ కాదని చాలామంది అన్నారు. సరే డ్రైవింగ్ స్టైల్ మీద డిపెండ్ అవుతుంది అంటే ఫస్ట్ డ్రైవింగ్ స్టైల్ మీద డిపెండ్ అయితే క్లచ్ కిట్ పోతుంది. నా క్లచ్ కిట్ కూడా బాగానే ఉంది. ఇంకొక 5,000 to 10,000 కిలోమీటర్స్ కూడా వస్తుంది. బండి ఇప్పటికీ 28K కిలోమీటర్స్ తిరిగింది. సో అది అనుకుంటే అది రీజన్ కాదు. మరి రీజన్ ఏముంటుంది అయితే ఎవరికి తెలియట్లేదంట. సో వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఆయిల్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని. బట్ నేను సర్వీస్కి ఇచ్చిందే ఆ సర్వీస్ సెంటర్లో. సో ఇక ఇవన్నీ చెప్పంగానే వాళ్ళ సర్వీస్ రికార్డ్స్ అన్నీ చెక్ చేసి సరే మేము వారంటీలో క్లెయిమ్ చేస్తామని అయితే అన్నారు. బికాజ్ అక్కడ క్లియర్గా ఉంది మన మిస్టేక్ అయితే ఏం లేదు. మనకైతే కాల్ వచ్చేసింది, బండి అయితే అయిపోయిందన్నారు. ఇప్పుడైతే సర్వీస్ సెంటర్కి వచ్చేసాను. యాక్చువల్లీ క్లచ్ కిట్ చేంజ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే కొత్త బోర్ కిట్ కదా, క్లచ్ కిట్ చేంజ్ చేసుకుంటే బెటర్ అని అంటే ఇక నా టాప్ బాక్స్ కూడా తెచ్చిన పాత క్లచ్ కిట్ తీసుకెళ్ళడానికి. చెప్పినా కదా పాత క్లచ్ కిట్ ఇంకా 10K కిలోమీటర్స్ వస్తుంది అన్నారు. ఫైనల్లీ 10 డేస్ నా బైక్ని చూస్తున్నా, చాలా హ్యాపీ ఉంది. చైన్ కూడా కాస్త అడ్జస్ట్మెంట్ పోయింది, ఇక చైన్ కూడా మార్చే టైం వచ్చింది. వాళ్ళు చెప్పారు మార్చుకోండి అని చెప్పి. సో అది చిన్న చేపిచ్చేసాను ప్రస్తుతానికి అని చెప్పి. ఈ BS6కి బ్యాక్ సస్పెన్షన్ ఎందుకు అట్లుందో తెలియదు. నేను పానియర్స్ ఇంకా టాప్ బాక్స్ వేసిన ప్రతిసారి సస్పెన్షన్ దిగిపోతుంది. మరి రీజన్ ఏంటో తెలీదు. ఆ బిల్ ఎస్టిమేషన్ దాదాపు 11,000 to 12,000 అవుతుంది. ఇంకా అది ఎంత పైకి ఇంక్రీజ్ అవుతుందో తెలియదు. ఇక చూడాలి, కొద్దిసేపట్లో బిల్ కూడా వచ్చేస్తుంది. అక్కడైతే బైక్ వాషింగ్ చేసేస్తున్నారు. ఎవరికి నాలాంటి సిచ్యువేషన్ అయితే రావద్దని కోరుకుంటున్నా. బికాస్ బోర్ కిట్ అనేది చాలా పెద్ద థింగ్ బైక్లో. నేను చాలా లోగా ఫీల్ అయ్యి ఉండే నాకెందుకు ఇలా అయిందని. బట్ అక్కడ చెప్పారు మీ బైక్ ఏదో చాలా బైక్స్కి మధ్య ఇంతే అవుతుందని. కాస్త గట్టిగానే ఉంది, అంటే వారంటీలో క్లెయిమ్ అయింది. నార్మల్ వేరే కూడా బిల్ గట్టినే ఉంది. అందరు వెళ్ళిపోయారు కూడా. టైం దాదాపు 8:30 అవుతుంది. పెద్ద బిల్ అంట. 21కి ఇచ్చినాము. ఈరోజు డేట్ 31. ఎగ్జాక్ట్లీ ప్రామిస్డ్ డేట్కి అయితే బండి ఇచ్చేసారు. ఎగ్జాక్ట్లీ 10 డేస్ పడుతుంది అన్నారు. 10th డే యాక్చువల్లీ నిన్ననే ఇస్తుండే, కానీ ఒక చిన్న ప్రాబ్లం వల్ల మళ్ళీ మొత్తం ఇంజన్ తీయాల్సి వచ్చింది. సో యాజ్ ప్రామిస్డ్ 10th డే రోజు ఇచ్చేసారు. వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఫాస్ట్ రెజల్యూషన్. ట్రాన్సాక్షన్ కాలేదు, ఒకటేసారి 11,000 కొడితే 11,852 అయింది. నాకు అర్థం కాలే, ఇక సగం కొట్ట ఫస్ట్ 5,000 కొడితే ఇక అప్పుడు అయింది. మళ్ళీ 6,850 కొట్టంగానే అయింది. ఇంత పెద్ద ట్రాన్సాక్షన్లకు కార్డు పని చేయకపోతే ప్యాక్. బిల్ అయితే ఇంత పెద్దగా వచ్చింది. ఇదొక పేపరు, మళ్ళీ ఇదొక పేపరు, మొత్తం కలిపి 11,852 అయింది. ట్యాక్స్ 2,185 అంట. ఐ మీన్ టోటల్ ట్యాక్స్ అమౌంట్తో ఇంక్లూడ్ అయ్యి 11,852. ఇంకా మిగతా 850 ఏంటంటే నాకు సపరేట్గా పెట్రోల్ లేదు అసలు బండిలో, దానికి అయింది. సో మన బండికి ఇంత ఖర్చు వచ్చింది. అయితే వాళ్ళు ఏమన్నారంటే సౌండ్ వచ్చిన ప్రతిసారి టెన్షనర్ అనేది మారుస్తున్నారు, అందుకే బయటపడలేదంట. సో మేబీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూ అయినా అయ్యి ఉండొచ్చు అని అయితే చెప్పారు. బిల్ అంతా పే చేసేసిన. ఇంత బిల్ ఫస్ట్ టైం, నాకు ఎప్పుడు రాలేదు ఇంత బిల్ అసలు. ఇంటికి వెళ్ళిపోవడం, కానీ చాలా హ్యాపీ ఉంది నా బైక్ని. 10 డేస్ అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఈరోజు 10th డే. చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. ఆఫ్టర్ అ లాంగ్ టైం నా బండి ఆఫ్టర్ 10 డేస్ ఇంట్లో వచ్చేసింది. దాంట్లో నా క్లచ్ కిట్ ఉంది. సో ఇప్పుడు మనకి ఏం చేంజ్ అయిందంటే, ఇది కొత్తగా కనిపిస్తుంది కదా,
ఆ పార్ట్ అంతా చేంజ్ అయింది, అదే పిస్టన్ ఉండే పార్ట్. సో ఆ పార్ట్ మొత్తం వారంటీలో క్లెయిమ్ అయింది. ఇన్ కేస్ వారంటీ రాకపోయి ఉంటే జస్ట్ ఒక్క పార్ట్కి మనకి దాదాపు 15,000 అవుతుంది. 13 to 15,000 దీని ప్రైజే ఉంది. ఈ పార్ట్ చేంజ్ అయిపోయింది, క్లచ్ కిట్ చేంజ్ అయిపోయింది, కొత్త క్లచ్ అసెంబ్లీ మొత్తం కొత్తది. ఎందుకు కొత్త అసెంబ్లీ అంటే వాళ్ళు చెప్పారు మళ్ళీ ఎందుకు ఇబ్బంది అవ్వడము, మీరు కొత్త తీసేసుకోండి, కొత్త బోర్ కిట్ కదా, ఛాన్స్ తీసుకోకండి అంటే ఇక నాకు ఎందుకులే అని చెప్పి కొత్త తెప్పించేసాను. ఇంత గమ్మ టైట్గా ఫిక్స్ చేసేసారు. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే వాళ్ళేమో ఈసీయూ ట్యూన్ చేయించుకున్నాకనే ఎగ్జాస్ట్ ఇంకా ఎయిర్ ఫిల్టర్ పెట్టమంటారు. బయట ఆడితేమో చిన్న బైక్స్కి ఈసీ ట్యూనింగ్ అనేది మ్యాండేటరీ అయితే కాదు, రికమెండెడ్ అని అన్నారు, బట్ నాట్ మ్యాండేటరీ. ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలో, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తున్నారు. ఇన్ కేస్ దీని గురించి ఎవరికైనా తెలిసి ఉంటే ప్లీజ్ కమెంట్స్లో మెన్షన్ చేయండి, నాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ మీకు ఇప్పుడు పిస్టన్ది పెడతాను చూడండి, చూడండి ఎలా అయిపోయిందో పిస్టన్. ఒక సైడ్ ఏమో చాలా మంచిగా నీట్ ఉంది, ఇంకో సైడ్ చూడండి చాలా గీతలు ఉన్నాయి, అది కూడా ఇప్పుడు పడ్డలా లేవు, చూస్తేనే అర్థమైపోతుంది. చాలా మంత్స్ అవుతుంది అది గీతలు పడి కూడా. ఇక కన్క్లూజన్ ఏంటంటే లాస్ట్కి వాళ్ళు చెప్పారు మీరు ఇన్ కేస్ 5th గేర్ వేసుకొని 20-30లో పోతే ఆ పిస్టన్ అనేది పోతుంది అన్నారు. బట్ నేనైతే ఎప్పుడు అలా వెళ్ళలేదు, కాజ్ నేను బ్రేక్ ఇన్ పీరియడ్ 2,000 కిలోమీటర్స్ వరకు అదే పాటించా. బ్రేక్ ఇన్ పీరియడ్ 60 దాటలే, ఇంజన్ లాగింగ్ ఎక్కడ చేయలేదు. ఇక అంతే మన మంచి కోసం అయిందని అనుకుంటున్నా, కాజ్ ఇంకొక 2,000 కిలోమీటర్స్ అయితే నాకు వారంటీ కూడా రాకపోతుండే. ఇప్పుడైతే అర్జెంట్గా వెళ్ళి ఎక్స్టెండెడ్ వారంటీ తీసేసుకోవాలి. వీటిని మెయింటైన్ చేయడం అంటే బ్యాక్ పాకెట్లో కన్నమే పడుతుంది. క్లచ్ కిట్ కూడా ఇప్పుడు నా దాంట్లో ఉంది. క్లచ్ కిట్ అయితే ఏం ఖరాబ్ కాలేదు, జస్ట్ ఏమంటున్నారంటే ఇప్పుడు కొత్త పిస్టన్ కదా, మళ్ళీ పాత క్లచ్ కిట్ వేసుకుంటే ఏమైనా అవుతుందని చెప్పి కొత్తది వేసేసారు అసెంబ్లీ మొత్తం. పాతది కూడా ఫైన్, ఇట్స్ గుడ్. మనకి ఇన్ కేస్ అంతలో అవసరం పడ్డప్పుడు పాతది తీసేసుకోవచ్చు. ఇంకొక 10,000 కిలోమీటర్స్ వచ్చేస్తుంది పాతది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.